కరుణామయుడు, దయామయుడు, మన విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయమందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మనల్ని సజీవులుగా ఉంచి ఆరోగ్యంతో నింపి ఆయన యందు భయభక్తులు కలిగి ఎదిగేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి శనివారం ఈ రీతిగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మనం చాలా చక్కగా సువార్తను కూర్చున్నటువంటి విషయాలు నేర్చుకోవాలని ఆలోచన చేసాం. అందులో భాగంగానే సువార్త అంటే ఏంటి అనే ఆ యొక్క పాఠంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానాలను ప్రకటించడమే సువార్త అని, తరువాత దేవుని యొక్క రాజ్యాన్ని కూడా ప్రకటించడం సువార్త అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసాం. అందులో భాగంగా మొదటగా మనం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి నేర్చుకుంటున్నాం, అనగా సంఘమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సంఘమును గురించినటువంటి విషయాలు ఒక్కొక్క పాఠంగా మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే మనము మొట్టమొదటిగా సంఘము అంటే ఏంటి అనేటువంటి మొదటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత సంఘం యొక్క సంకల్పము, అది ఎప్పుడు సంకల్పించబడింది అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. మూడవదిగా సంఘ ప్రవచనాలు అనేటువంటి పాఠాన్ని ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాం. అందులో గడిచిన వారం మనం సంఘ ప్రవచనాలు గురించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాల్ని ఆలోచన చేసాం. అవి ఒకసారి మీకు గుర్తు చేసి ఈ యొక్క దినపు పాఠంలోనికి మనం వెళ్దాం. మొదటగా మనం ఆలోచన చేసింది, గడిచిన వారంలో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేదానికి దాదాపుగా 4000 సంవత్సరాల కాలం పట్టిందని మనం ఆలోచన చేసాం. ఆ కాలంలో ఆయన అనేక సమయాల్లో జోక్యం చేసుకొని, అనేక కాలాలు, అనేక సమయాలు ఆయన జోక్యం చేసుకొని కొందరు వ్యక్తులతో ఆయన చేయబోతున్నటువంటి దానిని ముందుగా ప్రకటించాడు. ఎలా? ప్రవచనం ద్వారా. ఆ తర్వాత ఈ 4000 సంవత్సరాల కాలం దాదాపుగా అది మర్మంగానే ఉంది. సంఘము అనేది బహిర్గతం కాలేదు. దాని గురించి ప్రవచిస్తూ వస్తున్నారే కానీ అనేక మంది, అయితే ఆ యొక్క నెరవేర్పు అనేది జరగలేదు కాబట్టి అది మర్మంగానే వస్తూ ఉంది అనేటువంటి పాయింట్ని మనం ఆలోచన చేస్తాం. ఆ తర్వాత దేవుడు ఈ యొక్క మర్మాన్ని క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు వచ్చిన తరువాత సువార్త ద్వారా దానిని బయలుపరచడం జరిగింది. అంతకుముందు అంతా అది మర్మంగానే ఉంది, కానీ ప్రభువారు వచ్చిన తర్వాత దానిని బయలుపరచడం జరిగింది. ఎందుకంటే ఆయన స్థాపించబోయేది ఆయనే కాబట్టి, ప్రవచించినటువంటి ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు జరగాల్సింది ఆ కాలమే కాబట్టి, అప్పటి వరకు మర్మంగా ఉన్నటువంటి ఆ యొక్క విషయం ప్రభువారు వచ్చిన తర్వాత సువార్త ద్వారా బయలుపరిచారు. తర్వాత దేవుని యొక్క సంకల్పానికి సంబంధించి ఆ 4000 సంవత్సరాల కాలాల్లో, అంటే పాత నిబంధనలో ముఖ్యంగా అన్నింటినీ మనం ప్రారంభం నుంచి ఆలోచన చేస్తూ వస్తే రెండే రెండు విషయాలు హైలైట్గా మనకు కనిపిస్తాయని
మనం నేర్చుకున్నాం. ఆ రెండు విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కేంద్రంగా ఉంటారని, మరియు అవి సంఘమును కూర్చున్నటువంటి విషయాలే అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే పాత నిబంధన ప్రారంభం నుంచి అనేక సందర్భాలలో, అనేక కాలాలలో, అనేక మంది మనుషుల ద్వారా దేవుడు తెలియజేస్తూ, ప్రవచిస్తూ, ప్రకటిస్తూ వస్తున్నటువంటి విషయాలన్నిటికీ కేంద్ర బిందువులు ఏమంటే క్రీస్తు ప్రభువు సంఘం అనేదే. అవి తప్ప వేరొకటి లేవు అనేటువంటి విషయాన్ని మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసులు మెస్సయ్య కొరకు, అంటే క్రీస్తు కొరకు, ఆయన స్థాపించబోయేటువంటి రాజ్య స్థాపన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందరూ అదే ఆలోచన చేశారు. వేరే విషయాల్ని ఎవరు ఆలోచన కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే సంఘము ప్రకటించాలి, సంఘము స్థిరపరచాలి. ఆ యొక్క సంఘము స్థిరపరచాలంటే, అంటే సంఘము ప్రారంభించాలి అంటే ఎవరి ద్వారా జరుగుతున్నదంటే మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది అని సాక్ష్యం ఇవ్వడం, దాన్నే ప్రవచనం అన్నారు. ఎలా? జరగబోయేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ జరగబోయేటువంటి విషయాన్ని ముందుగానే ప్రకటించడమే, సాక్ష్యం ఇవ్వడమే ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటి ఆ పాయింట్ని కూడా మనం ఆలోచన చేసాం. క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకం ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయని మనమైతే లెక్కించలేదు, కానీ వాటిని కూర్చి లెక్కించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని చరిత్ర చెప్తుంది. ఆయన కానస్లిడస్. ఆయన లెక్కించారంట ఆ యొక్క సంఘం కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఎన్ని ఉన్నాయని. వీటిలో క్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో 332 ఉన్నాయి. ఆ తర్వాత ప్రభువారు మరియు సంఘాన్ని కూర్చున్నటువంటి కామన్ ప్రవచనాలు 456 ఉన్నాయని ఆల్ఫ్రెడ్ ఎడిషన్ అనేటువంటి వ్యక్తి లెక్కించారు. ఇప్పుడు 332 మైనస్ 456 చేస్తే 124 ప్రవచనాలు డైరెక్ట్గా సంఘానికి కూర్చున్నటువంటి ప్రవచనాలు అనేటువంటి విషయము మనకు వారి ద్వారా తెలియజేయడం జరిగింది. మనకైతే తెలియదు, ఎందుకంటే మనమైతే ఆ యొక్క ప్రవచనాల్ని కరెక్ట్గా లెక్కించలేదు, కానీ వీరు లెక్కించారు అనేటువంటి విషయము మనకు చరిత్ర చెబుతుంది. కాబట్టి మనము ఆ యొక్క విషయాలను బట్టి, అంటే వారు లెక్కించినటువంటి ఆ యొక్క లెక్కింపును బట్టి మనకొక ఐడియా అనేది వస్తుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. మనమైతే లెక్కించలేదు, కానీ చరిత్రకారులు చెప్తున్నారు ఆయన లెక్కించారనేసని. కాబట్టి ఆ కానస్లిడస్ అనేటువంటి వ్యక్తి, ఆల్ఫ్రెడ్ ఎడిషన్ అనేటువంటి వ్యక్తి, వీరిద్దరు కలిసి ఆ ప్రవచనాలన్నింటినీ లెక్కించారు. అవే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ప్రవచనాల్లో కొన్ని ప్రవచనాలు. అన్నీ మనం నేర్చుకోలేదు, కానీ అన్నింటిని గురించి మనం గడిచిన వారం కూడా ఆలోచించలేదు, కానీ కొన్నింటిని గురించి మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత అసలు ప్రవచనం అంటే ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ప్రవచించడమే ప్రవచనం అంటారు. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి? పాత నిబంధన ప్రారంభం నుంచి ఏది కేంద్రంగా కలిగి ఉంది అంటే క్రీస్తు ప్రభువుని గురించి, సంఘము అనేటువంటి ఆ యొక్క రెండు విషయాల గురించి కేంద్రంగా ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రవచనాలన్నీ వేటి చుట్టూ ఉన్నాయంటే ప్రభువుని కూర్చున్నటువంటివే ఉన్నాయి. అయితే ఈ ప్రవచనాలు అనేక మంది ప్రవచించారు, కానీ ఆ యొక్క ప్రవచించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రవక్త అంటారు. స్త్రీలైతే ప్రవక్త్రి అంటారు, పురుషులైతే ప్రవక్త అంటారు. ఇలాంటి ప్రవక్తలు మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వారిలో యెషయా గారు ఉన్నారు, ఇర్మియా గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, ఎహెజ్కేలు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం గడిచిన వారం నేర్చుకున్నాం. తరువాత ప్రవచనాలు రెండు రకాలుగా ఉంటాయని, అందులో మొదటి రకం ఏంటంటే ప్రత్యక్షంగా ప్రవచనము ఉంటుందని, రెండవది
పరోక్షంగా ప్రవచనం ఉంటుందనే విషయాన్ని ఆలోచన చేసాం. ప్రత్యక్షంగా ప్రవచనం అంటే ఏంటంటే ఒక విషయం గురించి మొదటగా చెబితే అది డైరెక్ట్గా నెరవేరబడుతుంది. అది మీకు నేను ఎలా చెప్పానంటే మత్తయి సువార్త మీకాలో 5వ అధ్యాయం 2వ వచనాన్ని తీసుకున్నాను. అక్కడ క్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం ఉంది. అది నెరవేర్చబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయం 5, 6 వచనంలో. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పేసింది క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి. అది ప్రత్యక్షంగా నెరవేరినటువంటి ఆ యొక్క ప్రవచనం. రెండవది పరోక్షంగా ఏంటంటే ఒక సంఘటన ద్వారా బయలుపరచబడుతుంది. ప్రవచనం అనేది ప్రవచిస్తే నెరవేర్పు అనేది ఒక సంఘటన జరగడం ద్వారా, ఓహో ఆనాడు ప్రవచన ప్రవచనం ఇదిగో ఈ సంఘటన ద్వారా బయలుపరచబడింది. అక్కడ వ్యక్తి ద్వారా, ఇక్కడ సంఘటన ద్వారా, లేదా సమూహం ద్వారా, లేదా వర్ణించబడినటువంటి ఆ యొక్క భాష ద్వారా, వీటన్నిటి ద్వారా పరోక్షంగా నెరవేర్చబడితే అది పరోక్షమైనటువంటి విధానంలో నెరవేర్చబడినటువంటి ప్రవచనం అటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాం. అంటే ప్రవచనాలు 2 రకాలు. ఒకటి ప్రత్యక్షమైనటువంటి విధానాలు నెరవేరినటువంటివి, 2 పరోక్షమైనటువంటి విధానాలు నెరవేరినటువంటి ప్రవచనాలు. ఇక్కడ వరకు మనము గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం ఈ యొక్క విషయాల్ని. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ సమయమందు ఆ యొక్క సంఘ ప్రవచనాలు కూర్చున్నటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. అందరూ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత వాటిని పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఆత్మీయ మేలులు అందరూ పొందాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి మీరు వింటున్నారని, నోట్ చేసుకుంటున్నారని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సంఘమును కూర్చున్నటువంటి ప్రవచనాల్లో మొదటిగా మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటంటే సంఘము అనేది స్థాపించాలి. ఆ సంఘము అనేది స్థాపించాలంటే దానికి సంఘ స్థాపకుడు ఒకరు ఉండాలి. అంతే కదండి. ఒకదాన్ని స్థాపించాలంటే దాన్ని ప్లాన్ చేసి ప్రారంభించేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి. మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనాలు వీటిని గురించి సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనాలు ఈ సమయమందు మనం పరిశీలన చేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము ఆలోచన చేస్తే సంఘ స్థాపకులు ఎవరు? మనకు దీని కూర్చున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ అవసరం లేదు. కానీ గ్రంథంలో నేను 1-2 ఎగ్జాంపుల్ చూపించి మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే సంఘస్థాపకులు ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు సంఘస్థాపకులు అంటే మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు. ఆయనే సంఘాన్ని స్థాపించేటువంటి వ్యక్తి, సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన లేకుండా సంఘ స్థాపన అనేది జరగలేదు. ఆయన లేకుండా సంఘము అనే ఉనికి లేదు. ఆయన లేకుండా సంఘముకి మనుగడ లేదు. కాబట్టి సంఘస్థాపకులు ఎవరంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే సంఘస్థాపకులు. నేను మీకు పరిశుద్ధ గ్రంథం ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. యెషయా ప్రవక్త గారు రాసినటువంటిది 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘ స్థాపన కూర్చున్నటువంటి ప్రవచనాలు అనేకం ఉంటే అందులో ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనము సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనమే. యెషయి మొద్దు నుంచి ఆ చిగురు పుడుతుంది, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. వారి యొక్క వంశములో నుంచి యెషయి గారి ద్వారా, వారి యొక్క వంశములో ఆ తరువాత తరాల్లో ఉన్నటువంటి వారి ద్వారా క్రీస్తు ప్రభు వారు వచ్చారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనకు అక్కడ తెలియజేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వారిలో నుంచే వచ్చాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. వారు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు. మరొక మీకు రెఫరెన్స్ చూపిస్తాను, సంఘ స్థాపన కూర్చున్నటువంటి రెఫరెన్స్.
మీకాగా రాసినటువంటి ఆ యొక్క పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాం చూడండి. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇది కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనమే. చెప్పబడినటువంటి ఈ యొక్క 2 ప్రవచనాలను బట్టి, ఇంకా అనేకమున్నాయి, నేను రెండే చెప్పాను. ఈ యొక్క 2 ప్రవచనాలను బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సంఘ స్థాపకులు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. సంఘమును కట్టువారు ఆయనే, రాజ్యమును స్థాపించువారు ఆయనే. ఆయన లేకుండా అబ్రహాము సంతానం లేదు. ఆయన లేకుండా దేవుని యొక్క మాట నెరవేరడం జరగలేదు. ఆయన లేకుండా మందిరం కట్టబడడం జరగలేదు. ఆయన లేకుండా రాజ్యము స్థాపించడము జరగలేదు. ఆయన ద్వారానే ఇవన్నీ జరిగాయి. కాబట్టి సంఘ స్థాపకులు ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే సంఘమును స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన కూర్చున్న ప్రవచనాలు ఈ సమయమందు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకునను, ఆ సంతానము క్రీస్తు. ఇదే క్రీస్తు ప్రభువారు మన యొక్క సంఘాన్ని స్థాపించారు. వారు కూర్చున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేసాం. రెండవదిగా, సంఘాన్ని స్థాపించినటువంటి ఆ యొక్క వ్యక్తి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారైతే, ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలుంటే, మరి స్థాపించబోయేటువంటి ఆ యొక్క సంఘము ఎక్కడ స్థాపించబడుతుంది, ఏ సమయంలో స్థాపించబడుతుంది అనేటువంటి ప్రవచనాలు కూడా ఉంటాయి కదండి పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళికను ఆలోచన చేసిన తర్వాత ఆయన ఎప్పుడు స్థాపించాలి, ఎక్కడ స్థాపించాలి, ఎవరి ద్వారా స్థాపించాలి, ఎందుకు స్థాపించాలి, ఆ యొక్క సంఘంలోకి పెట్టబోయేటువంటి పేరు ఏంటి, ఇవన్నీ ప్రవచనాలే. వీటన్నిటిని కూర్చోంటే ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు అంత సింపుల్గా ఒక ప్రణాళికని ఆలోచన చేయరు. దేవుడు అంత ఈజీగా ఒక విషయాన్ని కూర్చున్నటువంటి ప్లాన్ని రచించడం జరగలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆ యొక్క ప్రణాళికని రచించి ఆలోచన చేసి దాన్ని స్టెప్ బై స్టెప్ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు, ఈ యొక్క లోకంలో జరిగించారు అనే విషయాలు కూడా మనకు తెలుసు. అయితే సంఘమును స్థాపించబోయేటువంటి సమయంలో కూర్చున్నటువంటి ప్రవచనం మనం ఒకటి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నేను చదువుతాను, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గారి ద్వారా సంఘము స్థాపించబోయేటువంటి సమయాన్ని కూర్చున్నటువంటి ఒక ప్రవచనము. 2వ అధ్యాయం 2-3 వచనాలను చదువుతాం చూడండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందరు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
సంఘమును స్థాపించబోయేటువంటి ఆ యొక్క సమయమును గురించినటువంటి ప్రవచనం మనం యెషయా గారి ద్వారా 2వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. ఏంటి ఆ యొక్క ప్రవచనంలో ఆ సమయం అంటే అంత్య దినములలో. ఎప్పుడండి? అంత్య దినములలో. మామూలు దినాలు కాదండి, నార్మల్గా అనుకున్నటువంటి రోజులు కాదు. అంత్య దినాలలో అంటే మన రక్షకుడైనటువంటి, మన విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు మన పాపాల యొక్క పరిహారంగా ఆయన మరణించిన తరువాత అవి అంత్య దినాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సంఘమును స్థాపించబోయేటువంటి సమయానికి కూర్చున్నటువంటి ప్రవచనం మనం నేర్చుకుంటున్నాం. అందులో ఎప్పుడు సంఘము స్థాపించబడింది అనేటువంటి విషయాన్ని అక్కడ యెషయా గారు మనకు తెలియజేశారు. అంత్య దినాలలో అనేటువంటి విషయాన్ని ఆయన వక్కానించారు. ఆ అంత్య దినాలంటే ఏవి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత అనేటివి అంత్య దినాలు. ఆ యొక్క అంత్య దినాలు కూర్చి ఇక్కడ యెషయా గారు తెలియజేశారు. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగెత్తబడిన ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంత్య దినాలలో సంఘము స్థాపించబడుతుంది అనేటువంటి విషయము. దీన్ని మనం ఇంకొక ప్రవచనంలో మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గారి ద్వారా మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం, ఇది కూడా మనకు తెలిసినటువంటి ప్రవచనమే. 2వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకుని వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సమూహంకు తోడుకుని పొమ్ము, నేను ఆ కలభావము రాజునకు తెలియజేసేదను. మనము ఇక్కడి నుంచి చదువుకుంటూ వస్తే పూర్తిగా ఈ యొక్క అధ్యాయము చివరి వరకు వచ్చేటప్పటి వరకు ఇక్కడ ఆ యొక్క సంఘము స్థాపించబోయేటువంటి విషయాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క సందర్భాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు జరిగాయి అని మనం ఆలోచన చేస్తే ఇది రోమారాజుల కాలంలో, దానియేలు గారు ఉన్నప్పుడు రోమారాజుల కాలంలో, అంటే దాదాపుగా క్రీస్తు శకం 30 నుంచి 33 సంవత్సరాల కాలములలో ఇవి. ఈ యొక్క విషయాన్ని చెప్పడం కోసమే నేను మీకు ఈ యొక్క రెఫరెన్స్ చూపించాను. దానియేలు గారు ఉన్నప్పుడు రోమారాజుల కాలంలో, క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరాల కాలములో ఇవే అంత్య దినాలు. ఆ యొక్క సంవత్సరాల కాలములలో సంఘమును స్థాపిస్తాను అనేటువంటి ప్రవచనము ఉంది. ఆ యొక్క సంఘమును అదుగో ఆనాడు మన క్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత అక్కడ సంఘము స్థాపించడం అనేది జరిగింది. అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే చదవబడినటువంటి ఈ యొక్క దానియేలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకం 33వ సంవత్సరంలో సంఘము స్థాపించబడింది అని మనం క్లియర్గా ఒక కన్క్లూజన్కి రావచ్చు. 2 విషయాలు నేర్చుకున్నాం. సంఘ స్థాపకులు కూర్చున్నటువంటి ప్రవచనాలు, ఆ తర్వాత సంఘమును స్థాపించబోయేటువంటి ఆ యొక్క సమయాన్ని కూర్చున్నటువంటి ప్రవచనం మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత 3వదిగా సంఘమును స్థాపించబోయేటువంటి స్థలమును కూర్చున్నటువంటి ప్రవచనము. మనం ఇంతకుముందు ఆలోచన చేసినట్లుగా దేవుడు ఒక ప్రణాళికని రచిస్తే, ఒక ప్లాన్ పరలోకమందున్నటువంటి దేవుడు అనుకుంటే అది ఎక్కడ అమలుపరచాలి, ఎప్పుడు అమలుపరచాలి, ఎలా అమలుపరచాలి, ఎవరి ద్వారా అమలుపరచాలి, ఎక్కడ అమలుపరిస్తే అది అనేక మంది
అక్కడ సంఘంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలు అన్నీ ఆయన ఆలోచన చేసే దేవుడు తన యొక్క ప్రణాళికనే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన ప్రణాళిక ఈనాడు ఉన్నటువంటి మన మనుషుల్లాంటి ప్రణాళిక కాదు నా ప్రేమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే దేవుడు మనుషులందరూ ఆలోచన చేసినటువంటి ఆలోచనతో సమానంగా లేదా అలాంటి ఆలోచన కలిగి మన తెలియనటువంటి దేవుడు లేడు. ఈ యొక్క మనుషులు అందరికంటే ఎక్కువగా మనుషులు అందరూ ఆయన దగ్గరకు రావాలని, దేవుని దగ్గరకు రావాలని దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఉండాలని ఆలోచన చేసి ఎక్కడ ఆ యొక్క సంఘము స్థాపిస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయో ఆ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. అది ఏ యొక్క ప్రాంతము అని మనం ఆలోచన చేస్తే ఇంతకుముందు మనం చదువుకున్నాం చూడండి. అందులోకి వెళ్దాం. మళ్ళీ యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనము నేను మళ్ళీ ఒకసారి మీకు చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఇది గుర్తుపెట్టుకోండి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుచుదము అని చెప్పుకుందరు. మనం చదివినటువంటి యొక్క 3వ వచనంలో మనం చూస్తే ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఈ యొక్క యెషయా భక్తుడి ద్వారా ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ సంఘమును ఏ స్థలంలో స్థాపిస్తాను అని ప్రవచనం ద్వారా మనకు తెలియజేశారంటే యెరూషలేములో, సియోనులో, యెరూషలేములో సంఘాన్ని నేను స్థాపిస్తానని ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని ఎన్నుకోవడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, యెరూషలేమునే ఎందుకు ఎన్నుకున్నారంటే దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా క్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడము, ఆ తర్వాత ఆయనను కలువరి సిలువకి బలి జరిగించడము, ఆ యొక్క కార్యక్రమం మొత్తం అక్కడే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో వీళ్ళు ఏం ఆలోచన చేశారంటే, నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రభు వారిని వెంబడించినటువంటి ప్రభు ద్వారా ఎన్నుకొనబడినటువంటి శిష్యులందరూ ఏ ప్రాంతంలో ఉండాలని దేవుడు ఆలోచన చేశారంటే యెరూషలేములోనే. ఎందుకంటే దేవాలయము అక్కడే ఉంది. ఎందుకంటే పెంతెకొస్తు పండగ అప్పుడు జరిగేటువంటి ఆ యొక్క సందర్భము. యెరూషలేములోని దేవాలయం ఉంది కాబట్టి ఆ యొక్క యెరూషలేములో దేవాలయానికి అనేక మంది గుంపులు గుంపులుగా ఒక ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు అనేక మంది అక్కడికి వస్తారు. కాబట్టి ఆ ప్రాంతమైతే సంఘము స్థాపించబడడానికి బాగుంటుందని ఆలోచన చేసినటువంటి దేవాది దేవుడు యెరూషలేమును ఎన్నుకున్నాడు సంఘం స్థాపించడానికి. మనం ఈ యొక్క విషయాన్ని మనం అపోస్తల కార్యాల్లో మనకు చూస్తే మనకు తెలుస్తుంది. ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆలోచన చేస్తే, అయితే
11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ యొక్క ప్రకటించేటువంటి స్థలము మనకు తెలుసు. అక్కడ అనేక రకాలైనటువంటి భాషలతో కూడినటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. వారు ఎవరెవరంటే వీరు పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమీయులు, యోదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియ, పంఫూలియ, ఐగుప్తు అను దేశముల వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము చూడండి ఇన్ని రకాలైనటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే అక్కడ యెరూషలేములో దేవాలయం ఉంది కాబట్టి. ఇంతమంది ఇన్ని రకాల అంటే ఇన్ని భాషలతో మాట్లాడేటువంటి ఆ యొక్క మనుషులందరూ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ యెరూషలేము మందిరం ఉంది కాబట్టి సంఘము అక్కడ స్థాపించాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి పేతురు గారు లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు రకరకాలుగా ఆలోచన చేశారు. అయితే 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడ్డ సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కళ్ళకందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిను కలుగజేయను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఇలా ఇక్కడి నుంచి చదువుకుంటూ వస్తే పేతురు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని విని అనేక మంది హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలుని అడిగినప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి జనాలను అందరినీ చూసి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందుతారు అని ఆయన చెప్పినప్పుడు దాదాపుగా అనేక మందికి అక్కడ బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. దాదాపు ఆ సమయమందు ఇంచుమించుగా 3,000 మంది చేర్చబడినట్లుగా కూడా మనకు తెలుసు. ఆ 3,000 మంది రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో ఇవన్నీ జరిగింది ఎక్కడంటే యెరూషలేములో. అందుకే దేవాది దేవుడు యెరూషలేముని సంఘము స్థాపించబడడానికి ఒక మంచి స్థలముగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ యొక్క స్థాపించబోయేటువంటి సంఘం గురించి ప్రవచనమే యెషయా భక్తుడి ద్వారా మనం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి పైన మనం చెప్పినటువంటి ఇప్పుడు వరకు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి ఎక్కడ సంఘం స్థాపించబడిందంటే యెరూషలేమునందు సంఘము స్థాపించబడింది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ఏమేమి నేర్చుకున్నాం? సంఘాన్ని స్థాపించేటువంటి అతని గురించి నేర్చుకున్నాం, అంటే క్రీస్తు ప్రభువుని గురించి నేర్చుకున్నాం ప్రవచనం ద్వారా. ఆ తర్వాత సంఘము స్థాపించబోయేటువంటి సమయం గురించినటువంటి ప్రవచనాలు నేర్చుకున్నాం. సంఘము స్థాపించబోయేటువంటి ఆ యొక్క స్థలాన్ని గురించినటువంటి ప్రవచనాలు నేర్చుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా మనకు కావాల్సింది మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే స్థాపించాలనుకుంటున్నారో దానికి ఒక పేరు అనేది ఉంటుంది కదా. ఆ యొక్క పేరును కూర్చున్నటువంటి ప్రవచనాన్ని ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘమునకు పెట్టబోయేటువంటి పేరు ఏమిటి?
పరలోకమున్నటువంటి దేవుడు ఆయన సంఘాన్ని స్థాపించాలని, అది తన యొక్క కుమారుని ద్వారా మాత్రమే అది జరుగుతుంది, జరగాలి అనేటువంటి ఆశపడినటువంటి దేవుడు ఆయన యొక్క కుమారుడిని ఈ యొక్క లోకానికి పంపించినటువంటి దేవాది దేవుడు ఆ యొక్క సంఘానికి ఏం పేరు పెడతాడు? ఆలోచించండి. ఏం పేరు పెడతాడు ఆయన? ఆయన ఎవరి ద్వారా అయితే సంఘాన్ని స్థాపించాలని ఆశపడ్డాడో, ఎవరైతే సంఘాన్ని స్థాపించడానికి అర్హులు అని ఆలోచన చేశారో, ఎవరైతే సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం బలి ఇవ్వాలని ఆలోచన చేశారో ఆయన పేరు సంఘానికి పెట్టాలని చూస్తారు. కానీ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మనుషుల పేర్లో, ప్రాంతాల పేర్లో, ఊర్ల పేర్లో, భాషల పేర్లో, తెగల పేర్లో, వంశాల పేర్లో, వారికి నచ్చిన పేర్లో పెట్టాలని దేవుడు ఏనాడైనా ఆశపడతాడండి? ఎప్పుడు దేవుడు ఆశపడడు, ఆలోచన కూడా చేయడు నా ప్రేమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఏమి చేయబోతున్నారో అనేది పూర్తిగా మనుషుల ఊహకు అందనిది. ఎందుకంటే ఆయన సృష్టిలో భాగమే మనుషులు, కానీ ఆయన సృష్టిని అర్థం చేసుకున్నటువంటి శక్తిమంతుల మనుషులు కాదు. ఆయన మాత్రమే సర్వోన్నతుడు, ఆయన మాత్రమే సర్వజ్ఞాని. కాబట్టి దేవాది దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, ఆయన ఎవరి ద్వారా అయితే సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నారో ఆయన పేరుతోనే సంఘాన్ని కూడా నిలబెట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఏంటది? ఆయన నామాన్ని ఘనపరచేలాగా ఉండాలి, అది క్రొత్త పేరై ఉండాలి, అనేక ఆత్మల రక్షణార్థము అది ఒక బ్రాండ్లాగా ఉండాలి, అనేక ఆత్మలు అందులో చేరి ఆయనని స్తుతించే రీతిగా ఉండాలి. ఈ యొక్క లోకంలో ఎవరైతే రక్షణలకు రావాలనుకుంటున్నారో వారికందరికీ అది ఒక మార్గంలా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా భక్తుడి ద్వారా ఒక వచనం చదువుకుందాం. 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఏం పేరంట? క్రొత్త పేరు. ఆ క్రొత్త పేరు మనకు నచ్చింది అయి ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదండి. ఆ క్రొత్త పేరు మనకు అనుకూలమైనది అనుకుంటున్నారా? కానే కాదండి. ఆ క్రొత్త పేరు ఏమై ఉన్నది అంటే, మనమందరము ఆలోచన చేస్తూ ఉన్నది, మనమందరము ఎదురు చూస్తూ ఉన్నది, అనేక మంది జీవించాలి ఇందులోనే అని అనుకుంటూ ఉన్నది, అనేక ఆత్మలు ఇందులోనే ఉండాలనుకుంటూ ఉన్నది, అనేక మంది దీనితోనే సహవాసము కలిగి ఉండాలి అని అనుకుంటున్నది ఏంటంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క సందిగ్ధత మొత్తం ఇక్కడికి వచ్చేసరికి మనకు తీరిపోతుంది. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరునే ఆయన సంఘానికి కూడా పెట్టాలనుకున్నారు, వేరే పేరు కాదు. ఆయన కుమారుని పేరుతోనే సంఘాన్ని ముందుకు నడిపించాలనుకున్నారు, వేరే దానితో కాదు. మనము ఇది క్లారిటీగా మనకు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఆ యొక్క పేరు మనకు తెలుస్తుంది క్లియర్గా.
ఇందులోనే కాకుండా ఈ యొక్క పేరును కూర్చున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక రాసేటప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక రాసేటప్పుడు కానివ్వండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికలు అన్నిటినీ మనము చదువుకుంటూ వస్తే మనకు ఆ యొక్క సంఘము పేరు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నా చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. క్రీస్తు ప్రభువారు ఆయన పేరు మీద దేవాది దేవుడు సంఘమును స్థాపించిన తరువాత మొదటి శతాబ్దంలో అనేక మంది ఆ యొక్క పేరు కలిగినటువంటి సంఘములోనే ఉన్నారు. ఇదిగో ఎఫెసీయులకు రాసినటువంటి పట్టణంలో ఉన్న సంఘం కూడా అదే, ఫిలిప్పీలకు రాసినటువంటి పట్టణంలో ఉన్న సంఘం కూడా అదే, కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సంఘం కూడా అదే. ఆనాడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రభువారి సంఘములోనే, క్రీస్తు ప్రభువారి పేరుగా ఉన్నటువంటి సంఘములోనే అందరూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈనాడు మనము కూడా క్రీస్తు ప్రభువారి పేరు కలిగినటువంటి, క్రీస్తు ప్రభువారు నేను స్థాపిస్తానని చెప్పినటువంటి, క్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి, క్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి ఆ యొక్క సంఘములోనే మనము కూడా ఉండాలి తప్ప మనుషులు వారి ఇష్టానుసారముగా స్థాపించినటువంటి ఆ యొక్క సంఘములో మనము సభ్యులుగా ఉండకూడదనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. సంఘము ఉన్నటువంటి ఆ యొక్క పేరును గురించినటువంటి ప్రవచనాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సంఘ పరిపాలకును గురించినటువంటి ప్రవచనాలు మనం ఆలోచించేద్దాం. రాజ్యం ఉందంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉండాలి కదండి. ఆ యొక్క రాజు ఉన్నాడంటే ఆ రాజు ఆ యొక్క పరిపాలకును గురించినటువంటి ప్రవచనం కూడా ఉండాలి కదా. ఆ యొక్క ప్రవచనాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరొక పాయింట్లో అతని రాజ్య సింహాసనాన్ని నిత్యముగా స్థిరపరుస్తాను. ఎందుకంటే దేవాది దేవుడు స్థాపించబోయేటువంటి ఆ యొక్క సంఘము ఏదైతే ఉందో, ఆ యొక్క రాజ్యము ఏమై ఉందో, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు అతని రాజ్య సింహాసనము నిత్యము ఉంటుంది. కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు పోయేది కాదు. కొద్ది కాలము ఉండి కొద్ది కాలం తర్వాత పోయేది కాదు. కొన్ని తరాలు ఉండి ఆ తర్వాత పోయేటువంటిది కాదు. కొన్ని యుగాలు ఉండి ఆ తర్వాత నశించిపోయేటువంటిది కాదు. ఇది నిత్యము ఉండేలాగా దేవుడు స్థిరపరిచాడు. ఆ నిత్యము ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యమును పరిపాలించేటువంటి ఆ యొక్క పరిపాలకుడు ఎవరంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు ఆ యొక్క పరిపాలకుడిని అంటే క్రీస్తు ప్రభువారిని పరిపాలకుడిగా ఎలా చేశాడని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యముల్లో మనం ఆ యొక్క విషయాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. నేను ఆ యొక్క రెఫరెన్స్ చదువుతాను చూడండి. చూడండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ఏం చేశాడు? క్రీస్తుగాను ఆ తరువాత ప్రభువుగాను నియమించాడు. ప్రభు అంటే రాజు, రాజు అంటే పరిపాలకుడు, అంటే పాలించేటువంటి ఒక వ్యక్తి.
రాజ్యము అయితే వ్యక్తిగా వస్తుంది. ఈ యొక్క రాజ్యము నిత్యము స్థిరపరచబడినటువంటి రాజ్యము కాబట్టి ఆ యొక్క పరిపాలకుడు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. పరిపాలకుడుగా ఎవరు చేశారంటే పరలోకమందున్నటువంటి దేవుడే ప్రభువారిని క్రీస్తుగాను ప్రభువుగాను హెచ్చించాడు. ఆ యొక్క పరిపాలకుడుగా ఆ స్టేజ్లో అంటే ఆ యొక్క స్థితిలో దేవాది దేవుడు ఆయనను నియమించాడు. దేవాది దేవుడు నియమించకుండా ప్రభువారు పరిపాలకుడు అయ్యేలాగా గ్రంథములో ప్రాసెస్ లేదు. దేవాది దేవుడే ఆయనను ప్రభువుగా ఇశ్రాయేలు జనాంగానికి క్రీస్తుగా అప్పుడున్నటువంటి వారికి నియమించాడు. ఆ తరువాత కాలంలో అన్యజనులుగా ఉన్నటువంటి మనకు కూడా ఆయన ప్రభువుగా అవ్వడం జరిగింది. ఎందుకంటే మనము కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో భాగంగానే ఆ యొక్క సంఘములో మనము ఎప్పుడైతే సభ్యులం అవుతామో అప్పుడు ఆయన మనకు క్రీస్తు అవుతారు, ఆయన మనకు ప్రభువు అవుతారు. ఆ ప్రభువు యొక్క పరిపాలనలోనే మనమందరము ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అతని సింహాసనం మీద కూర్చొని పెట్టింది ఎవరు? దేవాది దేవుడే. మనుషులు ఆలోచన చేసినటువంటిది కాదు, మనుషుల ఊహకు అందనిది ఇది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, సంఘ పరిపాలకుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను పరిపాలకుడుగా ఎవరు చేశారయ్యా అంటే పరలోకమందున్నటువంటి మన తండ్రి ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను ఏర్పాటు చేశారు. ఇదే 2 సమూయేలు 7:12-17 వరకు చదివితే ఆ ప్రవచనం ఉంటుంది. దాని నెరవేర్పుగా అపోస్తలకార్యాలు 2వ అధ్యాయం 30-36 వరకు చదివితే నెరవేర్పుగా ఉంటుంది. ఒకరిని కూర్చుండబెట్టాలంటే ఒకడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అనే విషయము మనకు తెలుసు. అపోస్తలకార్యాలు 2వ అధ్యాయంలో 35-38 వరకు మనం చదువుకుంటా పోతే అక్కడ నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఎవరు? నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మన దేవుడైనటువంటి ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పెను. కాబట్టి ఆయన ప్రభువుగా క్రీస్తుగా ఇశ్రాయేలు ప్రజలకి నియమించాడు. అది ఆనాడు వారందరూ తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా వ్రాయడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వరకు చూస్తే ఆ యొక్క పరిపాలకునికి సమస్త అధికారము ఇయ్యబడింది అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సమస్తము మీద అధికారం ఎవరికి? పరిపాలకుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారికి. సమస్తము పైన అంటే కొన్నింటిపైన లేదు అని అర్థమా? కాదు నా ప్రియమైనటువంటి వారలారా. సమస్తము పైన అంటే పరలోకంలో ఉన్నవే కానీ, భూలోకములో ఉన్నవే కానీ, భూమి క్రింద ఉన్నవే కానీ, ఎక్కడైనా ఉన్నవే కానీ వాటన్నిటికీ అధికారి పరిపాలకుడు ఎవరు అంటే మన క్రీస్తు ప్రభువారే. మన క్రీస్తు ప్రభువారినే పరలోకమందున్నటువంటి దేవుడు ఆకాశంలో ఉన్నవారికి ప్రభువుగా నియమించాడు, భూమి మీద ఉన్నవారికి ప్రభువుగా నియమించాడు, భూమి క్రింద ఉన్నవారికి ప్రభువుగా నియమించాడు. క్రీస్తు ప్రభువు సింహాసనాసీనుడై ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టే ఆయన సంఘ పరిపాలకుడై ఉంటున్నారు. ఇది సంఘ పరిపాలకుడు కూర్చున్నటువంటి విషయాలు. ఈ యొక్క ప్రవచనాలన్నింటిని బట్టి చెప్పబడినటువంటి విషయాలన్నింటిని బట్టి మనం ఏం ఆలోచించాలంటే సంఘము యొక్క పరిపాలకుడు మన రక్షకుడు, ఆయనే క్రీస్తు, ఆయననే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఇది విషయం. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే సంఘం ఉంది, సంఘాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులు ఉన్నారు, అది స్థాపించబడినటువంటి స్థలము ఉంది. అయితే ఈ యొక్క సంఘము యొక్క స్వభావం ఏమై ఉంది మనం ఆలోచన చేయాలండి.
సంఘం యొక్క స్వభావం ఏమై ఉంది? అన్యజనులందరూ గుంపులు గుంపులుగా వస్తారనుకున్నాం. ఇది అన్నిటికంటే హెచ్చుగా ఉంటుంది అనుకున్నాం. ఇది గొప్పదనుకున్నాం. ఇది నిత్యము ఉండేదనుకున్నాం. అయితే దీని యొక్క స్వభావం ఏంటి అంటే సాతానుపై విజయం సాధించేటువంటి శక్తి కలిగింది సంఘము. స్త్రీ సంతానమై ఉంటుంది సంఘము. క్రైస్తవులందరూ సాతానుతో పోరాడేవారుగా ఉంటుంది సంఘము. సమస్త వంశములు సంఘము ద్వారా ఆశీర్వదింపబడతారు. సంఘములోకి వచ్చేటువంటి సభ్యులందరూ గొప్ప జనముగా ఉంటారు. అబ్రహాము వలె విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు. ఈ యొక్క సంఘము అంటే ఈ యొక్క రాజ్యము నిత్యమైనది, స్థిరమైనది, అంతము లేనిది. ఇది ఎప్పుడు అభివృద్ధి చెందేదిగా ఉంటుంది, కానీ ఇది డ్రాబ్యాక్ అయ్యేలాగా ఉండదు. తగ్గిపోవడము లేదా కొద్ది కాలం పాటు వేచి ఉండి మళ్ళీ రీస్టార్ట్ చేయడము ఇలాంటిది కాదు సంఘం అంటే. ఇది ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ముందుకు వెళ్తుంది. ఈ యొక్క సంఘములో క్రొత్త చట్టము అమలులో ఉంటుంది. ఆ యొక్క చట్టాన్ని చేసింది ప్రభువారే. ఆ చట్టాన్ని అమలుపరుస్తూ ఉన్నది ప్రభువారే. దాన్ని జరిగిస్తూ ఉన్నది ఆయనే. దానికి పరిపాలకుడిగా ఉన్నది ప్రభువారే. ఇది అందరూ మనుషులు ఈ యొక్క లోకములు వారి కొరకు ఏర్పాటు చేసుకుంటున్న రాజ్యాల లాంటిది, అంటే భౌతికమైనటువంటిది ఇది కాదు. ఈ లోక రాజ్యాలన్నిటినీ ఎదిరించేట్టుగా ఉంటుంది. లోకరాజ్యాలైతే రాజు ఆర్డర్ వేస్తే అందరూ అమలుపరుస్తారు, కానీ ఇది ఆర్డర్ వేసేది కాదు. అనేక మందిని తనలోకి తెచ్చుకునేది, తనలోకి మార్చుకునేది. వారంతట వారే ఆలోచన చేసి వారంతట వారే పాపాలు ఒప్పుకొని క్రీస్తు ప్రభువు నామములో రక్షణ పొంది వారంతట వారే వచ్చేదే ఇది సంఘము. ఇది సంఘము యొక్క స్వభావము. సాతానుపై విజయం సాధించేది ఆది కాండంలో ఉంది, ప్రవచనం 3:15. సంఘము స్త్రీ సంతానమై ఉంది, 3:15 ఉంది. క్రైస్తవులు సాతానుతో పోరాడేవారుగా ఉంటారు. సమస్త వంశములు సంఘం వల్ల ఆశీర్వదింపబడతాయి, ఆది కాండం 12:2 ఉంది, 15:5 ఉంది. సంఘములోని సభ్యులందరూ గొప్ప జనముగా ఉంటారు, 12:3 ఉంది, 15:15 ఉంది. అబ్రహాము వలె విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు, ఆది కాండం 3:7 ఉంది. రాజ్యం ఇది నిత్యమైనది, 2 సమూయేలు 7:12-17 ఉంది. ఇది దానియేలు గ్రంథము 2:44 ఉంది. ఈ సంఘము అభివృద్ధి చెందేదిగా ఉంటుంది, యెషయా గారి ద్వారా 2:3 ఉంది, దానియేలు 2:44 ఉంది. ఇందులో క్రొత్త చట్టం అమల్లో ఉంది, యెషయా 2:3 ఉంది. ఇది భౌతికమైనటువంటి కట్టడం కాదు, స్థిరంగా ఉంటుంది. ఇది నశించిపోయేటువంటిది కాదు. ఇది గొప్పది, అన్నింటికంటే గొప్ప సంఘము, గొప్ప ఉన్నటువంటి రాజ్యాలన్నిటికంటే గొప్ప రాజ్యం అనేటువంటి విషయం దానియేలు 2:44 ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పైన చెప్పబడినటువంటి ఈ యొక్క అన్ని ప్రవచనాలను బట్టి ఈ యొక్క సంఘము దానిని పొందుకున్న వారితో నింపబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు ద్వారా పరిపాలించబడుతూ ఉంటుంది. ఇది నిత్యమైనది, స్థిరమైనది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీనికి ఎన్నడూ అంతము అనేది లేదు. ఇది సంఘము యొక్క స్వభావాన్ని కూర్చున్నటువంటి ప్రవచనాలు. నా ప్రియమైనటువంటి వారలారా, సంఘ ప్రవచనాలు కూర్చి దాదాపుగా మనం పూర్తి చేసుకున్నాం. ఒక్కసారి ఏమేం నేర్చుకున్నాం ఈరోజు అనేటువంటి విషయాలు ఒకసారి మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పటివరకు మీరు చాలా జాగ్రత్తగా విన్నారని, ప్రతిదీ నోట్ చేసుకున్నారని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. మొదటగా మనం ఆలోచన చేసింది ఏంటంటే సంఘ స్థాపకును కూర్చున్నటువంటి ప్రవచనాలు.
సంఘ స్థాపకుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లేకుండా సంఘము స్థాపించబడలేదు. రెండవదిగా సంఘమును స్థాపించబోయేటువంటి సమయాన్ని కూర్చున్నటువంటి ప్రవచనము. ఇది అంత్య దినాలలో స్థాపించబడింది క్రీస్తు ప్రభువారి మరణం తర్వాత. మూడవదిగా సంఘమును స్థాపించబోయేటువంటి స్థలమును కూర్చున్నటువంటి ప్రవచనాలు. ఇది యెరూషలేములో సియోనులో స్థాపించబడిందని యెషయా గారి ద్వారా మనం తెలుసుకున్నాము. నాలుగవది సంఘమునకు పెట్టబోయేటువంటి పేరును గురించినటువంటి ప్రవచనము, అంటే నామమును గురించినటువంటి ప్రవచనము. ఇది క్రీస్తు ప్రభువారు స్థాపించారు కాబట్టి క్రీస్తు సంఘమై ఉంది. దీనిని కూర్చి యెషయా గారి ద్వారా, సమూయేలు గారి ద్వారా, ఆ తర్వాత అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించబడ్డాయి. అది క్రీస్తు ప్రభు సంఘము. రోమ 16:16 మనం చూసాం. ఐదవదిగా సంఘ పరిపాలకుడు కూర్చున్నటువంటి ప్రవచనాలు. ఎవరంటే క్రీస్తు ప్రభువారి సంఘ పరిపాలకుడు. ఎలా ఆయన పరిపాలకుడు అయ్యాడంటే, దేవాది దేవుడు క్రీస్తు వారిని, మన యేసు వారిని క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారు. ఎలా నియమించారంటే, సమస్త అధికారం ఆయనకి ఇచ్చి నువ్వు పరిపాలన చెయ్యని దేవాది దేవుడు నియమించాడు. సమస్త అధికారం అంటే పరలోకంలో ఉన్నవే కానీ, భూలోకంలో ఉన్నవే కానీ, భూమి క్రింద ఉన్నవే కానీ అన్నింటిపైన ఆయన అధికారిగా ఉంటున్నాడు. పరిపాలకుడుగా మన ప్రభువారు ఉంటున్నారు. చివరిగా సంఘ స్వభావం కూర్చున్నటువంటి ప్రవచనము. సంఘ స్వభావం ఏంటంటే, ఇది సాతానుపై విజయం సాధించేదిగా ఉందని, సాతానుతో పోరాడేదిగా ఉందని, ఇది స్త్రీ సంతానమై ఉందని, ఇది గొప్ప జనముతో కూడుకున్నదని, విశ్వాసముంచిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడేదని, ఇది ఎప్పుడు అభివృద్ధి చెందేదని, ఇది నిత్యమైనదిగా ఉంటుందని, ఈ యొక్క చట్టము అందులోకి వచ్చిన వారందరూ అమలుపరిచేదిగా ఉంటుందని, ఇది భౌతికమైనది కాదు అని, ఈ యొక్క రాజ్యానికి ఎప్పుడు నాశనం అనేది లేదు, ఇది నిత్యము ఉంది, స్థిరపరచబడింది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క ప్రవచనాలు కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. 6 విషయాలు నేర్చుకున్నామండి. ఇవే సంఘమును కూర్చున్నటువంటి ప్రవచనాలు వివిధ కోణాల్లో. దేవుని యొక్క మహాకృపను బట్టి వీటన్నిటిని మీరు నోట్ చేసుకున్నారని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నోట్ చేసుకుంటే మనం ఎప్పుడైనా వీటి గురించి మరలా నెమరు వేసుకోవడానికి, భవిష్యత్తులో ఆ యొక్క ప్రవచనాల గురించి ఆలోచన చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా ఉంటాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వచ్చే వారం